హాయ్ హలో వెల్కమ్ టు జేఎస్కే టాక్ ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు న్యూ సబ్స్క్రైబర్ని కామెంట్ చేయండి. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చిన్న లైక్ చేయడం ద్వారా ఛానల్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్, వీడియోకి సంబంధించిన కంటెంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. లెట్స్ స్టార్ట్. రోల్స్ రాయ్స్ ఓనర్ టీ కోవర్ట్ స్కాలర్షిప్ ఫర్ ఉమెన్ స్టెమ్ ఎనేబులింగ్ ఉమెన్ ఫర్ ఎ కెరీర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్ అని. ఇది ఇండియన్ రూపీస్లో 25,000 వరకు ఈ స్కాలర్షిప్ అమౌంట్ మనకి రావడం జరుగుతుందండి. అయితే ఇది మనకి ఇస్తుంది ఎవరంటే రోల్స్ రాయ్స్. అండ్ ఈ స్కాలర్షిప్ ఎవరు ఎలిజిబిలిటీ అంటే ఓపెన్ ఫర్ ఇండియన్ రెసిడెంట్స్ అండి. ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా మనకి ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనేది వర్తిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్కి. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే పేరెంట్స్ లాస్ అయ్యారో, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బోత్ ఎవరైతే లాస్ అయ్యారో, అండ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎర్నింగ్ కెపాసిటీ తగ్గిపోయినట్లయినా ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ అనేది వర్తిస్తుంది వాళ్ళకి. అప్లికెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ స్టూడెంట్స్ కానీ, బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, అండ్ ప్రొఫెషనల్ ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, ఎంఎస్సీ స్టూడెంట్స్ కానీ ఈ స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉందండి. అండ్ అప్లికెంట్స్ షుడ్ బి కరెంట్లీ ఎన్రోల్ అండ్ కంటిన్యూ దర్ ఎడ్యుకేషన్. అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో కరెంట్లీ ఎన్రోల్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ది అప్లికెంట్ షుడ్ బి లెస్ దెన్ 6 lakhs ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అండి. అంటే మనకు 5 heads ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కదా, ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్ అండ్ బిజినెస్ ప్రొఫెషన్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 headsకి సంబంధించిన అన్ని ఇన్కమ్స్ కలిపి 6 lakhs అనేది క్రాస్ చేయకూడదండి. ఓకే, అంటే ఇన్కమ్ శాలరీస్ నుంచి ఇన్కమ్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ ప్రాపర్టీ నుంచి అవ్వచ్చు, క్యాపిటల్ గెయిన్స్ అవ్వచ్చు, అండ్ పీజీబీపీ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ద్వారా కావచ్చు, అదర్ సోర్సెస్ ద్వారా కానీ 6 lakhs అనేది ఇన్కమ్ క్రాస్ చేయకుండా ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ అనేది లభిస్తుందండి. డెడ్ లైన్ ఎప్పటి వరకు పెట్టాడని మనకి 31st January 2022. ఈ స్కాలర్షిప్ మనం 31st January 2022లో కల్లా అప్లై చేయాలి. డాక్యుమెంట్స్ మనం ఏంటి ప్రొవైడ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్, ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్ అండ్ అంటే Form 16 ఇన్కమ్ సర్టిఫికేట్ అని అడిగాడండి. అండ్ మార్క్ షీట్ ఆఫ్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అండి, అండ్ ప్రూఫ్ ఆఫ్ క్రిసెస్ ఇన్ కేస్ పేరెంట్స్ లూజ్ అయినట్లయితే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్స్ కానీ, అండ్ రెఫరెన్స్ ఫ్రమ్ ఏ పర్సన్ హూ నోస్ ద ఫ్యామిలీ క్రిసెస్ కెన్ బి స్కూల్ టీచర్, డాక్టర్, హెడ్ ఆఫ్ స్కూల్, కాలేజ్ ఆర్ గవర్నమెంట్. రెఫరెన్స్ కూడా మీకు ఒకటి మనం ఈ ఫ్యామిలీ ఈ విధంగా క్రీజెస్లో ఉందని చెప్పి ఎవరి ద్వారైనా రెఫరెన్స్ అనేది ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీన్స్ స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలండి ఇక్కడ. అండ్ ఓకే, అండ్ క్యాన్సిల్ చెక్, పాస్బుక్ కాపీ కూడా మనం ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. పాస్బుక్ కాపీ మీన్స్ ఫ్రంట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ అండి, ఆర్ మీకు చెక్ బుక్ ఉన్నట్లయితే ఫస్ట్ పేజ్ క్రాస్గా లైన్ అనే కొట్టేసి మనం చెక్ని కూడా అప్లోడ్ చేయొచ్చండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు లింక్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఇక్కడ అప్లై నో మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్గాను లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకి పేజ్ అనేది విండో ఓపెన్ అవుతుందండి. ఆల్రెడీ నేను లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఓకే, నీడ్ స్కాలర్షిప్ ఫర్ గ్రాడ్యుయేషన్ అని అడుగుతుంది. నాకు గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ మీద స్టార్ట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఒకటి మనకి ఆర్ యూ గర్ల్ స్టూడెంట్ ఎస్ అని కొట్టండి, అండ్ సెలెక్ట్ ఆప్షన్ ఎస్ అని కొట్టండి, ఇది కూడా ఎస్ అని కొట్టండి. అంటే పేరెంట్స్ని ఎవరైనా లూజ్ అయినట్లయితే పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, వాళ్ళు ఎస్ కొట్టాలి. అండ్ ఆర్ యూ కరెంట్లీ ఇన్ గ్రాడ్యుయేషన్ అండ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్ట్రీమ్లో ఉన్నవాళ్ళు అప్లై చేయాలి కాబట్టి ఎస్ అని కొట్టండి. ఎలిజిబిలిటీకి చూడండి, ఆటోమేటిక్గా మనకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్, కైండ్లీ ప్రొసీడ్ టు ద ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ అప్లోడ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ బిఫోర్ ద డెడ్ లైన్ అని చెప్పండి. కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి విండో అనేది నెక్స్ట్ పేజ్కి అనేది వెళ్తుందండి. అప్పుడు మనకి ఈ విండో ఏ విధంగా ఓపెన్ అవుతుంది చూసుకున్నట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన పెండింగ్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ నేను కొన్ని డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మీకు చూపిస్తుంది. నా నేము అండ్ నా మెయిల్ అడ్రస్ అది ఇచ్చింది. ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయండి. మెయిల్ దగ్గర ఫిమేల్ అండ్ మీ డీటెయిల్స్ ఇచ్చి లేడీస్ ఫిమేల్
అండ్ ఫిల్ చేసి ఆధార్ నెంబర్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ నో అండ్ అదర్ పర్సనల్ డీటెయిల్స్ సింగిల్ పేరెంట్ అండ్ సింగిల్ పేరెంట్ ఆర్పన్ అయితే ఆర్పన్ నన్ను అయితే నన్ను అని పెట్టండి. పర్మనెంట్ అడ్రస్ అంతా ప్రొవైడ్ చేయండి. ఇది ఆధార్లో ఉన్న అడ్రస్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. దెన్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, నేను క్లిక్ చేయట్లేదండి, ఎందుకంటే క్లిక్ చేసినట్లయితే నాకు నా డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయాలి కాబట్టి. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పినట్లయితే మనకి ఎడ్యుకేషన్ పేజ్ అనేది ఈ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గ్రాడ్యుయేషన్ మళ్ళీ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా క్లాస్ ఏంటి అన్నీ ఓపెన్ అవుతుందండి. గ్రాడ్యుయేషన్ డిగ్రీ మీరు ఏం చేస్తున్నారు అన్నట్లయితే సపోజ్ బీటెక్ చేస్తున్నారు, బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్స్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, ఇన్స్టిట్యూట్ టైప్ ఎయిడెడ్ కాలేజ్ అయితే ఎయిడెడ్ అండ్ అకాడమిక్ ఇయర్ సెకండ్ ఇయర్. ఇది మీరు ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అండి. సెకండ్ ఇయర్ కాబట్టి థర్డ్ సెమిస్టర్ నేను ఇచ్చుకుంటున్నాను. ఇన్స్టిట్యూట్ నేమ్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వండి అండ్ యాన్యువల్ ఫీజు అంతే ప్రొవైడ్ చేయండి. పాసింగ్ ఇయర్ ఉందో అది ప్రొవైడ్ చేయండి. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అన్నీ ప్రొవైడ్ చేసి సేవ్ మీద కొట్టండి. అలాగే 12th క్లాస్ ఇంటర్మీడియట్ ప్రొవైడ్ చేయండి అండ్ 10th క్లాస్ ప్రొవైడ్ చేయండి. డీటెయిల్స్ అన్నిటి మీద మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసి ఈ విధంగా మనకు సేవ్ బటన్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయవలసి ఉంటుందండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాలండి. అట్లీస్ట్ వన్ ఎర్నింగ్ ఫ్యామిలీ మెంబర్ అండి, అట్లీస్ట్ వన్ మెంబర్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆ ఫ్యామిలీ మెంబర్ నేము, మొబైల్, యాన్యువల్ ఇన్కమ్ అండ్ సెలెక్ట్ రిలేషను అండ్ ఏం చేస్తారనేది చేసి మనం సేవ్ బటన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుందండి. డాక్యుమెంట్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ మీద ఓపెన్ చేసినట్లయితే వాడు కొన్ని డీటెయిల్స్ అడుగుతాడు చూడండి. ప్లీజ్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ డీటెయిల్ బిఫోర్ ప్రొసీడింగ్ టు డాక్యుమెంట్ సెలక్షన్ అన్నాడు. అంటే ఏం లేదండి, ఇక్కడ డీటెయిల్స్ మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ ఫిల్ చేసాం, ఇంటర్మీడియట్ ఫిల్ చేసాం, 10th ప్రివ్యూ చేసాం, ఆధార్ ప్రివ్యూ ఫిల్ చేసాం, ఆ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఓకే, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ రెఫరెన్సెస్ ఉన్నాయి. రెఫరెన్సెస్ అంటే మనం ఇందాక చెప్పాము, మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రెఫరెన్స్ ఇవ్వాలి. ఈ సో అండ్ సో క్యాండిడేట్ అనేవాడు ఖచ్చితంగా ఈ COVID-19 వల్ల ఎఫెక్ట్ అయ్యాడు అని చెప్పి సపోజ్ గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అది స్టార్టింగ్లో మనకు చెప్పాం. ఓకే, వాళ్ళ యొక్క అడ్రస్ ఇవ్వాలి, దాన్ని సేవ్ కొట్టాలండి. అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలండి. బ్యాంక్ డీటెయిల్స్ అంటే ఎవరి అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలండి. యాడ్ బ్యాంక్ డీటెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ అకౌంట్ హోల్డర్ నేము, నెంబర్, IFSC కోడ్, బ్యాంక్ నెంబర్, దాన్ని సేవ్ క్లిక్ చేయండి. మోర్ అబౌట్ ఎవర్ సెల్ఫ్, మీ గురించి ఏమైనా ఉన్నట్లయితే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేయొచ్చు. సేవ్ అండ్ కొను. దెన్ ఇక్కడ టిక్ మార్క్ పెట్టి ఇక ప్రివ్యూ అని మనకి ఇచ్చింది, కానీ ఇన్కేస్ ప్రివ్యూ అని అడగచ్చు, సేవ్ అండ్ కంటిన్యూ అడగచ్చు. ఎప్పుడైతే సేవ్ అండ్ కంటిన్యూ కొట్టామో ఆటోమేటిక్గా మనకి స్కాలర్షిప్ అప్లై చేసినట్టేనండి. ఇక మనం బ్యాక్కి వెళ్ళి మన స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేజ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఓపెన్ చేసుకున్నట్లయితే సైట్ని ఇక్కడ మ్యాచ్ స్కాలర్షిప్, అప్లైడ్ స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, అప్లైడ్ స్కాలర్షిప్స్లో మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ అప్లై చేసిన స్కాలర్షిప్ అనే ఇన్ఫర్మేషన్ అనేది కూడా అప్లై స్కాలర్షిప్లో ఉంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ స్కాలర్షిప్ అనేది డీటెయిల్గా మనం చెప్పినట్లయితే రోల్స్ రాయ్స్ సునైడి కోవిడ్ స్కాలర్షిప్ ఫర్ ఉమెన్ ఇన్ స్టీమ్ అని పెట్టాం. నాట్ సబ్మిట్, నేను సబ్మిట్ చేయలేక సబ్మిట్ చేసినట్టు కనిపించిందండి. దాన్ని మీరు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇది సబ్మిటెడ్ కేసులోని కనిపిస్తుందండి. ఓకే, ఈ విధంగా మనం స్కాలర్షిప్ అనేది అప్లై చేయాలండి. ఓకే, ఇన్ కేస్ మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ స్కాలర్షిప్ మీద మీరు ఖచ్చితంగా వాళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చండి. వాళ్ళకి మెయిల్ అండ్ మనకి కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి. సో ఆ మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా అది కూడా తెలుసుకోవచ్చండి మనం. ఓకే, అప్లికెంట్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి చూసారా. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ రీచ్ అవుట్ అని చెప్పి Monday to Friday 10 AM to 6 PM కాల్ చేయొచ్చండి ఈ నెంబర్స్కి మనం. ఓకే, ఎక్స్టెన్షన్ నెంబర్ కూడా ఇచ్చారండి. అండ్ మెయిల్ అడ్రస్ ఇచ్చారు. ఈ మెయిల్ అడ్రస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చండి. మన డీటెయిల్ ఏమైనా క్వారీస్ ఏమైనా ఉంటే ప్రొవైడ్ చేయవచ్చండి. ఇవి కాక ఈ మిగతా రిమైనింగ్ ఇక్కడ కొన్ని స్కాలర్షిప్స్ కనిపిస్తున్నాయి. ఈ స్కాలర్షిప్స్ కూడా మీరు ఏమైనా ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. సపోజ్ ఇక్కడ మనకి నేను నెక్స్ట్ స్కాలర్షిప్ అనేది
ఈ దీని గురించి డిస్కస్ చేయబోతున్నాను. మేక్ మై ట్రిప్ ఫౌండేషన్ స్కాలర్షిప్ ఫర్ కోవిడ్ అఫెక్టెడ్ స్టూడెంట్స్. సో ఏ స్కాలర్షిప్స్ అయినా ఎలిజిబిలిటీ మోర్ దెన్ ఆఫ్ యూ, ఐ మీన్ మీకు 1 స్కాలర్షిప్ ఆర్ 2 స్కాలర్షిప్స్ పెట్టి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలా మోర్ దెన్ ఎన్నైతే ఎక్కువ ఉన్నాయో మనం అన్ని స్కాలర్షిప్స్ పెట్టినట్లయితే ఏదో ఒకటి తగులుతుంది, మనకు అదృష్టం వరిస్తుందండి. సో మీరు ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి, జస్ట్ అప్లికేషనే కాబట్టి మీరు ఫిల్ చేసి ట్రై చేయండి. ఇన్ కేస్ స్కాలర్షిప్ వస్తే మీకు ఏదో విధంగా మీకు అది హెల్ప్ చేసినట్లు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.